ఈరోజు నెల్లూరు నగరంలోని రంగనాయలపేట ఏరియాలో ఉన్న సోమిశెట్టి కళ్యాణ మండపంలో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, అబ్దుల్ అజీజ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నేషనల్ కరాటే బోర్డు సెక్రటరీ రామ్శ్రీ ధనుష్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో కరాటే స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. గెలుపొందిన వారికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. స్టూడెంట్స్ నమస్తే అండి. ఈరోజు థర్డ్ టెన్నిస్ ట్యూటోరియల్ కరాటే టు ఇండియా ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లా సోమిశెట్టి కళ్యాణ మండపంలోనే థర్డ్ నేషనల్ జరుగుతుందండి. ఈ నేషనల్కి 7 రాష్ట్రాలు రావడం జరిగింది. అందులో ఒక 400 నుంచి 500 స్టూడెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. దీనికి కేటగిరీ ఆల్ కేటగిరీస్ ఉన్నాయి. మన అండర్ 11, అండర్ 14, 19 అబవ్ సీనియర్ కేటగిరీ 4 కేటగిరీలో ఈ యొక్క కాంపిటీషన్ జరుగుతుందండి. ఈ కాంపిటీషన్లో మొట్టమొదటిగా ఓన్లీ ఫైట్లో విన్ అయ్యే వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్తారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ కాంపిటీషన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ధనుష్, నేను కెనిష్ టోరే కరాటే డు ఇండియా సెక్రటరీగా కొనసాగుతాను. ఇండియా స్టేట్ చీఫ్గా దీన్ని ఆర్గనైజ్ చేసి కెనిష్ టోరే కరాటే డు ఇండియా స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 2 ఆధ్వర్యంలోనే ఈ థర్డ్ నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కెనిష్ టోరే ప్రెసిడెంట్ ఉన్నాను. ప్రతి నేషనల్ థర్డ్ లెవెల్ టోర్నమెంట్ జరుగుతుంది ఇక్కడ. దీనికి సుమారు 500 to 600 మెంబర్స్ పార్టిసిపేట్ చేసిండ్రు. 8 to 10 స్టేట్ నుంచి మాస్టర్స్ అందరూ వచ్చినారు. సుమారు దీంట్లో ఒక 100 మెంబర్స్ మాస్టర్లు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో సెలెక్ట్ అయితే నేషనల్ సెలెక్ట్ అయితే వాళ్ళు స్పారింగ్లో మటుకు ఇంటర్నేషనల్స్కి అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు పార్టిసిపేట్ చేసేదానికి దీంట్లో సెలెక్షన్ తీసుకుంటాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కావాలి సార్. మొత్తము కేరళ, కర్ణాటక, బెంగళూరు, నెక్స్ట్ చుట్టుపక్కల వైజాగ్, ఒరిస్సా నుంచి తెలంగాణ. ఈ కాంపిటీషన్కి ముఖ్య అతిథిగా మన వేమిరెడ్డి పట్టాభిరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఇనాగ్రేషన్ కూడా చేశారు. ముఖ్య అతిథిగా వచ్చి అదేవిధంగా వీళ్ళు
మీడియా మిత్రులు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఈ కాంపిటీషన్ చాలా గ్రాండ్గా ఇప్పటిదాకా కొనసాగుతుంది, గ్రాండ్ సక్సెస్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా, ఈ ప్రాసెస్ వచ్చినందుకు, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా, ఈ వచ్చిన పెద్దవాళ్ళకి కూడా, అంటే విఏపిసి కానివ్వండి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి కానివ్వండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఇంకా కొనసాగుతాం. ఈవినింగ్ ఒక 5 దాకా ఈ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఆల్ కేటగిరీస్ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా.